క్రైమ్ కథానికలు ఇలాగే ఉంటాయి. తేజేశ్వర్ అనే తెలంగాణ సర్వేయర్ అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది ఐశ్వర్య. ముందు తనకి తిరుమలరావు అనే బ్యాంక్ ఎంప్లాయీతో అక్రమ సంబంధం ఉంది, లేదా వివాహేతర సంబంధం ఉంది. అతనితోనే ఉండొచ్చు, కాకపోతే ఇంట్లో ప్రెషర్ చేస్తున్నారు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. అతన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. కానీ అతను ఎవరైతే ఆ తిరుమలరావు బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ ఆవిడతో నేను ఇట్లా రెండో పెళ్లి చేసుకుంటానంటే రచ్చ చేస్తానని చెప్పిందట వాళ్ళ ఆవిడ. మొత్తం బంధువులు అందరిలో గందరగోళం అవుద్దని చెప్పిందట. అందుకని నేను చేసుకోలేను, పెళ్లి చేసుకోలేను, నువ్వు అట్లాగ ఉంచుకుంటానని చెప్పాడు. అట్లయితే అమ్మాయి తల్లి ఒప్పుకోలేదు. అమ్మాయి తల్లికి ఇదంతా తెలుసు కదా, ఒప్పుకోలేదు. దాంతో ఇతన్ని వాళ్ళు ఇచ్చిన పెళ్లి చేస్తానంటే తేజేశ్వరిని పెళ్ళి అయితే ఈ తిరుమలరావు లేదు నేను చూసుకుంటానని కానీ మళ్ళీ పెళ్లికి ముందు పారిపోయింది, అక్కడికి వెళ్ళింది. వారం రోజులు అతనితో ఎంజాయ్ చేసింది తిరిగి అక్కడెక్కడ. ఆ తర్వాత ఇక అతను ఇట్లా పెళ్ళికి కష్టం, ఆవిడని ఒప్పించలేకపోతున్నాను అని చెప్పాక సరే ఇతన్ని చేసుకుంటాను, ఆ తర్వాత మనం అక్కడే కాపురం చేసుకుందాం అంది. ఇతన్ని అక్కడ తేజేశ్వర వాళ్ళ సొంత ఊరి నుంచి కర్నూలుకి తీసుకురావడానికి ట్రై చేసింది. ఏదైతే ఇతను ఉండే ఏరియాక బ్యాంక్ దగ్గరలో ఉంచుకుంటే కనుక భర్త అటు వెళ్తే వీళ్ళిద్దరూ ఏదైనా చేసుకోవచ్చు అన్నటువంటి రూట్లో. అది కుదరలేదు. అతను ఊరొదిలి రావడానికి అంగీకరించలేదు. ఇక ఫోన్ చేసుకోవడానికంటే మరి అబ్బాయి చేస్తుంటే ఇంట్లో నెగిటివ్ అవుతుంది అత్తారింట్లో ఉన్నప్పుడు, అందుకని అమ్మాయి చేసినట్టుగా వాయిస్ చేంజర్ ఒక మిషన్ పెట్టుకుని దాంతో అమ్మాయిలాగా మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి రోజు పొద్దునుండి రాత్రి దాకా మాట్లాడుతూనే ఉండదు. అత్తారు పిలిచిన వంట గురించినో తిండి గురించినో ఏం పిలిచినా మాట్లాడేది కదా. అదే విషయం తేజేశ్వర్ అడిగితే మా ఫ్రెండే కావాలంటే చూసుకో అని చెప్పిందట. ఇతను డౌట్ వచ్చి ఆ నెంబర్ని వేరే ఫోన్ నుంచి చేస్తే అప్పుడు ఒరిజినల్ మగ్గొంతుకుతో ఎత్తడం వల్ల అతనికి తెలిసింది తేజేశ్వర్. అది తెలిసింది కాబట్టి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు అతను నిలదీసేటప్పటికి. అందుకే సుపారీ గ్యాంగ్తో మర్డర్ చేశారు. ఇది ఓవరాల్గా ఇన్సిడెంట్లో బయటపడింది. అంటే వీళ్ళు చేసిన ఏదో పని అతనికి తెలుసు తప్పని, అమ్మాయికి తెలుసు తప్పని, వాళ్ళ కుటుంబాలకి తెలిసి వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారు. కంట్రోల్ చేసే పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేరు. చివరికి వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక మనిషి జీవితంతో చెలగాటమాడి ఇప్పుడు భార్య అంటే ఈ తిరుపతిరావు భార్య పిల్లలు వాళ్ళు ఒక పక్కన సఫర్ అవుతారు, వాళ్ళ అమ్మా నాన్నలు సఫర్ అవుతారు, ఈ అమ్మాయి భార్య యొక్క అమ్మా నాన్నలు సఫర్ అవుతారు, ఇటు ఈ అమ్మాయి ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్నలు సఫర్ అవుతారు, తేజేశ్వర వాళ్ళ అమ్మా నాన్నలు సఫర్ అవుతారు. ఇన్ని కుటుంబాల జీవితాలతో చెలగాటమాడినటువంటి అక్రమ సంబంధం. ఇది జీవితాల్లో ఉండేటటువంటి ఒక దారుణం.